తిరుపతి టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు కేతం జయచంద్రారెడ్డి చేసిన ఓ పని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసీపీకి ఓటు వేస్తామని ఆటో కార్మికులతో ప్రమాణం చేయించారు జయచంద్రారెడ్డి. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. జయచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి అని చెబుతున్న జేబీ శ్రీనివాస్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తిరుపతి వైసీపీ నాయకుడు కేతంరెడ్డి జయచంద్రారెడ్డి ఏదైతే ఎన్నికల సందర్భంగా తాను ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉంటున్నాడు. అదేవిధంగా అతను టౌన్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడే కాకుండా గతంలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేశాడు. ఈ సందర్భంగా అతను ఎన్నికల రేపు పోలింగ్ సందర్భంగా ఈరోజు ఏదైతే ఆటో కార్మికులకు డబ్బులు పంపిణీ చేసిన తర్వాత కొర్లగుంటలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద వారితో ప్రమాణం చేయించుకున్నాడు. అది కూడా కర్పూరాన్ని ఆర్పుతూ ప్రమాణం చేశారు కార్మికులు. ఈ సందర్భంగా కొంతమంది తమ వారితో కూడా తమ కుటుంబ సభ్యులతో ఓటేయిస్తాం, కొట్టి ఓటేయిస్తామంటూ కూడా కామెంట్ చేశారు. మొత్తం మీద ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకుడు తిరుపతికి చెందిన జేబీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఈ ఎన్నికల వ్యవహారాలను కూడా చూస్తున్నాడు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ విధంగా ప్రమాణం చేయించుకోవడం సబబేనంటారా? తిరుపతిలో ఈ విధంగా ఇట్లా ప్రమాణం చేయించుకోవడం ఇది మొదటం కాదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా కరుణాకర్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళ చేతిలో చేయించుకొని మీరు ఓటేయండి నాకే ఓటు వేస్తారని చెప్పి ఈ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈసారి గుళ్ళోకి తీసుకొచ్చి అది వాళ్ళ ఆటో యూనియనే, వాళ్ళ మనుషులే అందరూ, కానీ వాళ్ళ చేతే ఓటేయించుకున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయినారో అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. తిరుపతిలో ఎట్లా ఓడిపోతున్నాము చివరికి. అందుకే వాళ్ళని కూడా నమ్మలేక, వాళ్ళ సొంత మనుషులను నమ్మలేక చివరి వాళ్ళ చేతే ఓటేయించుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో కూడా ఈ జయచంద్రారెడ్డి ఇలాగే వ్యవహరించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయితే 7th క్లాస్ ఫెయిల్ వాళ్ళని 10th క్లాస్ ఫెయిల్ వాళ్ళని ఆటో డ్రైవర్లు అందరినీ ఓటర్లుగా నమోదు చేయించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిగ్రీ ఉన్నట్లు చేయించి వాళ్ళందరి చేత ఓట్లు వేయించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అదే అప్పుడు గ్రూప్లో కూడా ఇదే రకంగా మన ఆటో యూనియన్ అందరూ రేపు వెళ్ళి ఓటేయాలి, మన రామారావు అన్నకి ఎంత సపోర్ట్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చారు, ఓట్లు వేయించారు. చాలా అడ్డుకున్నాము, కానీ చివరికి గెలిచింది ఎవరో మీరే చూశారు. రేపు తిరుపతి కూడా సేమ్ ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఎన్ని ప్రమాణాలు చేయించుకున్నా ఏం చేయించుకున్నా మాకు వాళ్ళ పక్కన ఉండేవాళ్లే, వాళ్ళ పక్కన వాళ్ళతో తిరిగే వాళ్ళే వాళ్ళు మాకు ఎన్నోసార్లు ప్రమాణం చేసి చెప్పారు, అన్న వీళ్ళ దగ్గర నుండి మేము ఓడించి మీ పక్క వస్తున్నాము, మేము ఇక్కడే ఉండి వాళ్ళని ఓడిస్తున్నాం అని చెప్పి. ఈ ప్రమాణాలన్నీ ఏం పనిచేయవు. అంటే ఏదైతే కొన్ని ప్రాంతాల్లో జీవకోన కానీ కొర్లగుంట కానీ కొంత సమస్యాత్మక ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో మీరు ఏమైనా అదనపు బందోబస్తు కావాలని కోరారా? అదనపు బందోబస్తు కోరిన మాట వాస్తవమే, కానీ మాకు తెలిసిన సమాచారం మేరకు బందోబస్తు చాలా తక్కువ ఉందని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి ఇంకా అదనపు బలగాలు కోరుతాము, కానీ వీళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తారు. వీటినన్నింటినీ మేము గట్టిగా అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తిరుపతి కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తున్నారు, శ్రీనివాసులు గారు గెలిపించబోతున్నాం. ఈ జయచంద్రారెడ్డిపై మీరు ఏమైనా ఎన్నికల కమిషన్కి కానీ ఎస్పీకి కానీ ఫిర్యాదు చేశారు? ఎన్నికల కమిషన్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇద్దరికీ ఫిర్యాదు చేశామండి. వెయిట్ చేస్తున్నాం, ఏం చేస్తారో చూద్దామని. అతని మీద ఏమైనా కేసు నమోదైందా? తీసుకున్నారా వాళ్ళు ఏమన్నా? ఇంతవరకు ఏం తీసుకోలేదు. గతంలో అతను రౌడీ షీటర్గా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే తీయించుకునేస్తారు. ఇప్పటికీ అతని రౌడీ చేష్టలు కానీ ఏది కూడా అతను మానుకోలేదు. రేపు అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. రేపు చూస్తాం ఏ రౌడీజం చేస్తారో ఏం చేస్తారో, మేము అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే జయచంద్రారెడ్డి తన ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఆటో యూనియన్ నాయకుడిగా ఉన్నాడు, తన దగ్గర ఉన్న తన యూనియన్లో పనిచేసే ఆటో యూనియన్ వర్కర్స్తో డ్రైవర్లతోనే ఏదైతే ఈ విధంగా ప్రమాణం చేయించుకోవడం అంటే తన దగ్గర ఉన్న వారిని నమ్మలేకపోవడం, తన ఓటమికి ముందుగానే ఈ విధంగా భయపడి ప్రమాణాలు చేయించుకుంటున్నారని గతంలో కూడా ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో కూడా ఇదే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆడవారితో తనకు ఓటేయమని చేతిలో వేయించుకొని ప్రమాణాలు కూడా చేయించుకున్నాడని, ఇలాంటిది వైసీపీ వారికి మామూలేని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము విజయం సాధిస్తామని. అంతేకాకుండా ఏదైతే ఈ జయచంద్రారెడ్డి మీద ఎన్నికల కమిషన్తో పాటు సివిజిలకు ఫిర్యాదు చేశామో ఖచ్చితంగా అతని మీద కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాలని జేబీ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.